హలో అండి, బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి ఎండుమిర్చి టమాటా పచ్చడి అండి. పచ్చడి ఇంకా టమాటా పచ్చడి పెట్టిన వాళ్ళకి, తినాలనిపించే వాళ్ళకి చూడండి ఈ వీడియో. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఎండుమిర్చి 10-15 ఎండుమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ధనియాలు, మెంతులు వేసి వేయించుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేసి ఇలా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. మరీ ఎక్కువ పెట్టద్దు, మాడిపోతాయి అన్నమాట. ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాతకి మనం తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో టమాటాలు 4 అయితే కోసానండి, 4 అయితే కట్ చేసి వేసాను. ఇలా మగ్గనివ్వాలండి. టమాటాలు మగ్గిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో తగినంత సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. అప్పటికప్పుడు పెట్టుకునే పచ్చడి కూడా, ఎల్లిపాయ కూడా ఒక గడ్డ అనేది వేసుకోవాలి. అప్పుడే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇలా మెత్తగా పెట్టుకొని ఎల్లిపాయ వేసిన తర్వాత మన టమాటాలు కూడా వేసుకోవాలి. ఇలా టమాటా వేసుకొని మిక్సీ పెట్టి పక్కన పెట్టి పోపు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఎల్లిపాయలు వేసి మనం పోపు పెట్టుకోవాలి. కరివేపాకు అయితే మా దగ్గర లేదండి, అందుకే నేను కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇలా పోపు రెడీ అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకునే టమాటా చట్నీ దీంట్లో వేసి బాగా కలపాలండి. కలిపేసి చూడండి, ఇలా మొత్తం వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చాలా టేస్ట్గా ఉంటుంది. అప్పుడప్పుడు నూరుకునే ఈ టమాటా చట్నీ కూడా చక్కగా దీంట్లో నెయ్యి వేసుకొని తినచ్చు. టిఫిన్లో కూడా చాలా బాగుంటాయండి. దోశలకు కూడా బాగుంటాయి, పునుగులకు బాగుంటుంది ఇలాంటి చట్నీ. అన్నం, నెయ్యి, పప్పులు అయితే ఇంకా బాగుంటుందండి. రెడీ అయిపోయింది. ఒక గిన్నెలో తీసుకుందామండి. నచ్చితే మాత్రం ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి.